విశాఖ ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సలసల మరుగుతున్న ఉక్కు ద్రవం లావాలా ఎగిసి కార్మికులపై పడడంతో 8 మంది మృతి చెందారు. మరో 6 ఒళ్లంతా కాలిపోయి కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్నారు. సోమవారం సాయంత్రం ఉక్కు కర్మాగారంలోని స్టీల్ మెల్ట్ షాప్ 1లో అంటే SMS 1లో ఈ ఘోర దుర్ఘటన సంభవించింది. సాయంత్రం SMS 1లో పనిచేయడానికి కార్మికులు వెళ్లగా ఊహకందని విధంగా లాడిల్ భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలిపోయింది. 1540 డిగ్రీలకు పైగా వేడితో ఉన్న సుమారుగా 150 టన్నుల ద్రవపు ఉక్కు ఒక్కసారిగా మీద పడడంతో కార్మికులు తప్పించుకోలేకపోయారు. ఊహించడానికే వీళ్లేనంత వేడి ద్రావణం ధాటికి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ వారికి తొలుత ఉక్కు ఆసుపత్రిలో చికిత్స చేసి మెరుగైన సేవల కోసం విశాఖ నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు కూడా తరలించారు. వీరిలో 2 పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వారిలో కూడా క్రిటికల్ కండిషన్లో ఉన్నటువంటి పర్సన్స్ కూడా ఉన్నారు కాబట్టి ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. ఉక్కు సిఐఎస్ఎఫ్ ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 6 అగ్నిమాపక యంత్రాలతో 4 గంటల పాటు శ్రమించి మంటలను అయితే అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలను, క్షతగాత్రులకు అందుతున్నటువంటి వైద్య సేవలకు సంబంధించి, అదేవిధంగా కర్మాగారంలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి సీఎం విశాఖ కలెక్టర్కు వివరించారు. మృతుల్లో 5 శాశ్వత ఉద్యోగులున్నారు, 3 ఒప్పంద ఉద్యోగుల్ని గుర్తించామని చెప్పారు. 6 క్షతగాత్రులలో 2 పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇక విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదంపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలను, ప్రస్తుత పరిస్థితిని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలిపారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎందుకంటే మనము ఒక్కసారి ఉదాహరణకు చూసుకుంటే గనక ఈసారి ఎండల తీవ్రత గురించి మాట్లాడుకుంటే 45 డిగ్రీస్ 47 డిగ్రీస్ అంటే అబ్బాయి ఎండలకి అలమటించిపోయారు, విలవలాడిపోయారు అనుకున్నాం. బయటకు వెళ్తుంటే ఏ స్థాయిలో ఉందనేది. అటువంటిది 1500 డిగ్రీల సెల్సియస్ అంటే అది ఏ స్థాయిలో వేడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అటువంటి ద్రవం ఒక్కసారిగా మీద పడంతో అక్కడికక్కడే కాలి బూడిదైపోయారు. ఇప్పుడు మృతదేహాల్ని కుటుంబ సభ్యులకు అందించడానికి కూడా వీలైనటువంటి సిచ్యువేషన్. మరి DNA ద్వారా అందజేస్తారు. ఆఫ్టర్ పోస్ట్ మార్టం తర్వాత ఏ విధంగా కుటుంబ సభ్యులకి మృతదేహాలను అందిస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. ప్రజెంట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రైట్ రాజు, నిన్న ఈవినింగ్ జరిగినటువంటి ఘటన ఎవరు ఊహించలేదు. అందరూ షిఫ్ట్కి వెళ్ళారు. షిఫ్ట్కి వెళ్ళిన సందర్భంలోనే ఒక్కసారిగా ఏదైతే లాడిని పేలిపోవడం, అది కూడా 50, 60, 100 డిగ్రీలు కాదు, 1500 డిగ్రీల వేడిగా ఉన్నటువంటి ద్రవం పేలిపోవడంతోనే ఇంత స్థాయిలో అంటే 500 మీటర్ల పరిసర ప్రాంతాల్లో కూడా వెదజల్లినట్టుగా తెలుస్తోంది. ఆ సమీప ప్రాంతాల్లో ఉన్న వారికి ఎక్కువ ఎఫెక్ట్ కలిగింది. కొంచెం దూరంగా ఉన్న వారికి కూడా ద్రవం వెదజల్లడంతో వారి మీద పడి బాడీ కాలిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. కాకపోతే నిన్న ఏదైతే మనం SMS 1 గురించి మాట్లాడుతున్నామో, SMS 1 ఘటన జరగకే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు SMS 2లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ సిచ్యువేషన్ ని కాస్త హ్యాండిల్ చేశారు, ప్రమాదం జరగకుండా నివారించారు. ఊపిరి పీల్చుకున్నటువంటి సమయంలోనే ఈ షెల్టర్ 1లో అంటే ఏదైతే SMS 1లో కూడా ఈ ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకు కనిపిస్తోంది. రాజు, ఏ విధంగా చూడొచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మృతదేహాలు నిన్న పోస్ట్ మార్టం తరలించినట్టుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులకి ఏ విధంగా అందజేయబోతున్నారు? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశా. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ఘోర దుర్ఘటనకు సంబంధించి అయితే ఇప్పటికీ కూడా ఉత్కంఠ వాతావరణమే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే నిన్న 8 మంది మృతి చెందినటువంటి ఆ మృతదేహాలు అయితే పోస్ట్ మార్టం నిమిత్తం అయితే KGH కి తరలించి ఈ రోజు పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం కూడా కుటుంబ సభ్యులకైతే అప్పగించే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా అర్ధరాత్రి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా స్టీల్ ప్లాంట్ లో పర్యటించడం జరిగింది. ఆ బాధిత కుటుంబాలను కూడా పరామర్శించడం జరిగింది. వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా మృతుల కుటుంబాలకు 25 లక్షలు, అదేవిధంగా గాయపడ్డ వారికి అయితే 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. అదే విధంగా రాబోయే రోజుల్లో వాళ్ళకు శాశ్వత ఇంటికి ఒక ఉద్యోగం కూడా ఇస్తామంటే ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అటు కలెక్టర్ తోటి ఇటు కేంద్ర మంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్స్గ్రేషియా విషయంలో కానీ వాళ్ళకు అందుతున్నటువంటి మౌలిక ఏదైతే ప్రకటన చేశారో వాటికి సంబంధించి కూడా త్వరగా అందజేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే SMS ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్ లో మొత్తం 3 బ్లాకులు ఉంటాయి. ఆ 3 బ్లాకుల్లో 1లో అయితే నిన్న ప్రమాదం జరిగింది. అదే విధంగా దాని
కానీ కొద్దిసేపటి ముందు అయితే బ్లాక్ 2 లో కూడా చిన్న పొరపాట్లు జరగడం వల్ల ప్రమాదం జరిగినప్పటికీ కూడా అప్పటికప్పుడు తేరుకోవడంతో అది పెద్ద ప్రమాదంగా పరిగణించలేదు. కానీ ఇంతలో ఎక్కడైతే SMS 1 లో అయితే ఈ ప్రమాదం చాలా భారీగా జరిగింది. 1500 టన్నుల బరువు ఉన్నటువంటి బకెట్ అయితే ఆ కింద పడిపోవడం, అది కూడా 1500 నుంచి 2000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఆ ద్రవం ఏదైతే ఉందో ఆ ద్రవం కూడా పడిపోవడంతో అయితే ఒక్కసారిగా ఆ 8 మంది కూడా మృతి చెందడం జరిగింది. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. అతిపెద్ద విపత్తుగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే ప్రస్తుతం మనం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. అధికారులు అందరూ కూడా అటు నారా లోకేష్ కూడా రావడం జరుగుతుంది. ముందుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితుల్ని పరామర్శించి అనంతరం కూడా స్టీల్ ప్లాంట్ కి అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ బాధితులు కుటుంబాలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఇక్కడికి వచ్చి ఎలాంటి ఆందోళన చేయకుండా కూడా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగింది. పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ స్టీల్ ప్లాంట్ NDR బృందాలు, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు కూడా ఇక్కడ భారీగా మోహరించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. ఎందుకంటే ఇంత భారీ విపత్తు జరిగే సమయంలో కార్మికుల కుటుంబాలు కూడా ఒక ఆవేదనతో ఉంటారు. కాబట్టి ఎలాంటి దాడులకు కూడా పాల్పడే అవకాశాలు ఉన్నట్టుగా ఇచ్చినటువంటి సమాచారం మేరకు అయితే ముందస్తు చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే 8 మంది ఎవరైతే మృతి చెందారో వాళ్ళని ఇక గుర్తించే అంటే ఆ షిఫ్ట్ లో ఉన్నటువంటి వాళ్ళ వివరాల ప్రకారం వాళ్ళని గుర్తించడం జరుగుతుంది. వాళ్ళు గుర్తించి కుటుంబ సభ్యులకు అయితే మరికొన్ని గంటల్లో అప్పగించే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం కూడా అందుతుందని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నారు. అదే విధంగా మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పి కూడా కేంద్ర మంత్రి కూడా అధికారులకు అయితే సూచించిన పవన్ కళ్యాణ్, అదే విధంగా మంత్రి నారా లోకేష్ కూడా ఏదైతే ఘటన జరిగిన స్థలానికి చేరుకుతున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా ఏదైతే క్షతగాతులను కూడా పరామర్శించబోతుందో తెలుస్తుంది కదా. వారి టైంకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఏ విధంగా ఉంది?